వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు వీడియోలో అస్సలు పంచదార లేకుండా కస్టర్డ్ పౌడర్లు అలాంటివి ఏది వాడకుండా మిల్క్ లేకుండా ఫ్రూట్స్ తోటి స్మూతీలు మిల్క్ షేక్లు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఒక కర్బూజా అండి, కొద్దిగా సేమియా, అలాగే సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాను, ఒక యాపిల్. ఇవి బ్లాక్ బెర్రీస్ అండి, బయట బజార్లో అమ్ముతారు. తీసుకొచ్చుకొని అవి రోజు వాడుకుంటే కూడా మనకి మొహం మీద యాక్నే, తర్వాత పీసీఓడి వీటికి చాలా పనిచేస్తుందండి. అలాగే డేట్స్ అండి, నల్ల ద్రాక్ష అంటారు కదా, నల్ల ద్రాక్ష కొద్దిగా కావలసిన తీపికి కావలసినంత ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. అలాగే వెనిల్లా ఎసెన్స్ ఇలాంటివేవి వాడొద్దండి. దాని బదులు మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఎలాచీలు వాడదామండి. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని ఆ డేట్స్‌ని అన్నిటిని కూడా నానబెట్టి పెట్టుకుందామండి. అలాగే సేమ్యాని ఉడికించి పెట్టుకుందాము. కర్బూజా, యాపిల్ కట్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని 5, 6 బాదం గింజలండి, ఒక్క స్పూను పుచ్చగింజలు, ఒక్క స్పూను సన్‌ఫ్లవర్ గింజలు, 5, 6 జీడిపప్పులు వాటర్‌లో వేసి నానపెట్టుకొని ఉంచుకుందామండి. ఉదయం నానపెట్టేసి పెట్టుకుంటే మధ్యాహ్నం 2 గంటలకంతా నానిపోతాయండి. 4 గంటలకి 5 గంటలప్పుడు మనం ఇలాంటి స్మూతీలు మిల్క్ షేకులు చేసి ఇస్తే పిల్లలు చాలా యాక్టివ్గా, నీరసం లేకుండా చాలా హెల్దీగా ఉంటారండి. ఇలా నానపెట్టినవన్నీ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుందామండి. యాలుక్కాయని పొట్టు తీసేసి లోపల గింజల వరకే వేసుకుందాము. ఇదిగో చూశారు కదా, అన్నీ కూడా నానపెట్టినవి అన్నీ కూడా తీసుకొని చిన్న మిక్సీ గిన్నె తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక కర్బూజాని తీసుకొని దానిని ముక్కలు చేసి పెట్టుకుందామండి. మధ్యలో ఉన్న గింజల పల్పును వేరుగా తీసి పెట్టుకుందాము. ఇది వేసవి కాలంలో విరివిగా దొరికే మస్క్ మిలన్ అంటారండి దీన్ని. కర్బూజా, తెలుగులో కర్బూజా అంటారు. దీంట్లో ప్రోటీన్లు, ఫైబరు, సోడియము, విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ సి, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, మినరల్స్, కెరోటినాయిడ్స్ అనే పోషకాహారం ఉంటుందండి. అస్సలు ఫ్యాట్ ఉండదు. అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా తీపి తినాలి అని అనిపించినప్పుడు ఈ ఫ్రూట్ని తీసుకుంటే చాలా ఆరోగ్యం అండి. ఈ పండును దీన్ని సలాడ్ రూపంలో, స్మూతీ రూపంలో, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చండి. అలాగే కర్బూజాలో పొటాషియం ఉంటుందండి బాగా ఎక్కువగా. ఆక్సిజన్ సరఫరాని అందిస్తుందన్నమాట ఈ ఫ్రూటు. ఈ మధ్యలో పల్పుని ఏం చేద్దామంటే గింజల్ని బాగా దాన్ని పిసికేసి ఒక ఫిల్టర్ తీసుకొని దాన్ని మొత్తం కూడా వడకొట్టేసి పక్కన పెట్టేసి ఉంచుకుందామండి. ఇలా వడకొట్టేసి తీద్దాము. ఎందుకంటే ఆ పల్పు ఉన్న ప్లేస్లోనే మంచి తియ్యగా ఉంటుందండి. పక్కన ముక్కలు కోసిన వాటిల్లో కంటే ఈ మధ్యలో గింజల దగ్గరే బాగా తీపి పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ఫ్రూటు తియ్యగా తినాలి అనిపించినప్పుడు ఆ పల్పుని మాత్రం పారేయద్దండి, దాన్ని యూస్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని మిక్సీలో వేసేసి జ్యూస్ చేసేసుకొని ఆ తర్వాత బాదం పప్పులు అవన్నీ కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పెట్టుకుందామండి. ఉడికించిన సేమియా, అలాగే కొన్ని ముక్కలు, తర్వాత యాపిల్ ముక్కలు, తర్వాత డ్రై నట్స్ అండి, కొన్ని జీడిపప్పులు, మీకు ఇష్టమైన పప్పులన్నీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కలిసిపోయేటట్లుగా కలిపి పెట్టుకుందామండి. వీటిలో ఎక్కడా కూడా పంచదార అనేదే వాడలేదండి, ఎక్కడా కూడా కస్టర్డ్ పౌడర్ వాడలేదు. కర్బూజాలో కెరోటిన్ అనే పదార్థం ఉండటం మూలాన కంటి చుక్కలాలు ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుందండి. అట్లాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ కణాలని నిరోధిస్తుందండి. అందుకని వేసవి కాలంలో కర్బూజాని తినటం చాలా మంచిదండి. ఎక్కడా కూడా స్టవ్ వెలిగించకుండా, అలాగే షుగర్స్ వాడకుండా, కస్టర్డ్ పౌడర్లు వాడకుండా, వెనిల్లా ఎసెన్స్లు ఇట్లాంటివి ఏవి వేయకుండా ప్రకృతి పరంగా చేసిన ఫుడ్ అండి ఇది. ఇలా చక్కగా డెకరేట్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటారోనండి. ఇలా గ్లాసులో, అలాగే కర్బూజా బౌల్లో, అలాగే మనము ఇంట్లో ఒక గ్లాస్ బౌల్లో డెకరేట్ చేసి పిల్లలకి మనం పెడితే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా తింటారండి. వాళ్ళకి ఇలా డెకరేట్ చేసి ఇవ్వటం మూలంగా హ్యాపీగా తీసుకొని తినటానికి అలవాటు పడతారనమాట.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.